ఒక ప్రాంతానికి దైవజనుడు పొట్ట పోషణ కొరకు ఏదో ఒక రకంగా బతుకుట కోసమో ఒక పాస్టర్ ఒక ప్రాంతంలో నిలబడతాడు అనే మాట అబద్ధం. ఒక దైవజనుడిని దేవుడు ఒక ప్రాంతానికి తీసుకొని రాక మునుపు మంచి జీవితం, మంచి భవిష్యత్తు, యవన కాలం, యవన రక్తం, జ్ఞానం అన్ని ఉన్నప్పుడు ఆ యవన బలవంతా కుర్రోడిగా ఉన్నావు, ఇటా నడుం కట్టుకో, వచ్చి పనిచేయి కోసం ప్రజలు ఎందుకో ఫరోగాడి చేతిలో నుంచి వారు విడుదల పొందాలా, పాలు తేనెలు ప్రవహించుచున్న కానాను దేశానికి వారు నడిపించబడాలా. నడిపిస్తావా? నడిపించాలంటే త్యాగం చేయాలి రచన, నడిపించాలంటే నిద్ర మానుకోవాలి తమ్ముడు. వీళ్ళందరూ ఎన్నో నిన్ను సనుగుతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఎట్ట మాట్లాడినా నువ్వు నా మాటనే నీ గుండెలో పెట్టుకో. అయ్యో తిరగటానికి సరైన బండి లేదా, అరే భార్య చదువుకుంటే కదా ఆ కాలంలో, మాకంటే ఎక్కువ చదివినావు కదయ్యా. ఈ రోజున నేను చదువు లేకుండా గొట్టాల వ్యాపారం చేసుకుని లక్షాధికారినైనా నువ్వేంద్రా నాయన నాకంటే ఎక్కువ చదివి ఈ జనాల మధ్యలో సత్తనవేరా బాబు. ఇప్పటికి ఇల్లు లేదు, ఎక్కడుంటున్నావు? అదిగో 4 రేకుల్లో, మరి చచ్చి బాగుంటది. మరి నీ కొంప వీళ్ళందరి మాటలు పట్టించుకోకుండా ఎందుకు వచ్చాడు దైవజనుడు? అష్టంటే ఈ కాలానికి లెక్కలేదేమో. దైవజనుడు అంటే ఖాళీగా కూర్చొని 4 మాటలు చెప్పి తినిపోయే వాళ్ళ కానత్తనడేమో మీ కంటికి. అంటే ఒక దైవజనుడు ఎందుకున్నాడు అనే సంగతి ఈ కాలంలో అన్యులకు కాదు తెలియాల్సింది, ముందు నీకు తెలియాల. నీ తండ్రి విలువనికి తెలుసా? తెలిస్తే తండ్రికి తగ్గ తనయుడిగా, కుమార్తెగా, కుమారుడిగా ఆ ఇంట్లో ప్రవర్తిస్తాను. ఈ రోజున దైవజనుడి విలువ తెలుసుకున్న విశ్వాసులు దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన భక్తి చేయగలిగిన వ్యక్తులుగా మిగిలిపోతారు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా అందరూ.